వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ డక్కిల ఎస్ఐ బ్రహ్మానాయుడు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. యువత నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డక్కిలి ఎంఆర్ఓ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మన పూర్వీకులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రగతికి విద్య, క్రమశిక్షణ, ఐకమత్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా ఏలేశ్వరం రామచంద్రయ్య పాల్గొని స్వతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తి, ఐకమత్యం, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే కార్యక్రమాల్లో పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువతను ప్రోత్సహించడం, విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించడం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Morning to everyone. My name is Sanyakat Sarthika. I am studying in 10th class. First of all, I wish you a very happy Independence Day. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్వతంత్రం అనేది ఊరికే రాలేదు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం, ప్రాణత్యాగాలు కూడా చాలామంది చేస్తున్నారు. ఈ స్వతంత్రం మనకి స్వతంత్రంతో, ఫ్రీడంతో పాటు మనకి ఎన్నో బాధ్యతలను గుర్తు చేస్తుంది. మనం ఈ స్వతంత్రం మనకు ఉంది కదా అని చెప్పేసి మేము ఎలా పడితే అలా ఉంటాం, క్రమశిక్షణ లేకుండా ఉండటం, అలాగే కులమతాలుగా విడిపోకుండా అందరూ ఐకమత్యంగా ఉంటూ అందరిలో దేశభక్తి పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరూ కూడా ఇక్కడికి ఈరోజు ఈ స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆడపిల్లలు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మీ స్టాఫ్, మీ టీచర్స్, మీ మేడమ్స్కి కానీ, మీ సార్స్కి కానీ, అలాగే మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మాకు చెప్పుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాంటి ఫ్రెండ్లీ వాతావరణాన్ని మేము ప్రజెంట్ మీకు కల్పిస్తూ ఉన్నాం. ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి గురజాడ అప్పారావు గారు చెప్పుకున్నారు. అలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటూ, అలాగే దేశాన్ని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక నిత్యం విధి నిర్వహణలోని ధైర్యాన్ని చూస్తూ ప్రజారక్షణే ధైర్యంగా శ్రమిస్తున్న నా తోటి పోలీస్ సిబ్బంది అందరికీ నా ప్రత్యేక మనస్సులు. పండుగైనా పబ్బమైనా కంటికి రెప్పలా సమాజాన్ని కాపాడే క్రమంలో కనీసం తమ భార్య పిల్లలకు, కుటుంబాలకు దూరంగా ఉంటూ సొంత సంతోషాలను పక్కన పెట్టి నిశ్శబ్దంగా సేవ అందిస్తున్న నా తోటి సిబ్బంది త్యాగం నిజంగా అభినందనీయం. మీ అందరి క్రమశిక్షణ, నిబద్ధతే మన పోలీస్ శాఖకు నిజమైన బలమని గర్వంగా చెబుతున్నాము. ఈరోజు ప్రశాంతంగా వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన గాలిని పీలుస్తూ మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి కారణం మన పూర్వీకులు చేసిన మహోన్నత త్యాగాలే. ఈ స్వేచ్ఛ మనందరికీ ఊరికే రాలేదు. కారణం మన పూర్వీకులు చేసిన
మహోన్నత త్యాగాలే. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరెందరో రక్తం చెమట త్యాగాల పునాదుల మీద నిర్మితమైందే నేటి మన స్వాతంత్ర భారతదేశం. ఈరోజు వారందరికీ నా శతాది వందనములు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తిరుపతి జిల్లా డక్కిల మండల రెవెన్యూ ఆఫీస్ నందు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ స్టాఫ్, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈరోజు మనం ఈ జెండా కార్యక్రమాన్ని ఎంతో పండగగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ స్వతంత్రం అనేది చాలామంది తెలుసుకోవాల్సింది, ఇప్పుడు భవిత పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకు స్వతంత్రం రాకముందు మన పరిస్థితి ఏంది. దాదాపు 80 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. ఈరోజు 80 ఇండిపెండెన్స్ డే ఈరోజు. కానీ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడినటువంటి వ్యక్తులు, మాకు స్వతంత్రం కావాలని పోరాడినటువంటి వ్యక్తులు వేలాది మంది ఈ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు అందరూ కూడా ఈరోజు మనకు అమరజీవులుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు పోరాడినటువంటి ప్రతిఫలమే ఈరోజు మనం స్వతంత్రంగా జెండా ఎగరేసుకుంటున్నాం. మనం ఇంకా కూడా వెనకబడి ఉన్నాం కొన్ని శాస్త్ర విజ్ఞానాల్లో కూడా, ఎడ్యుకేషన్ కూడా, శాస్త్ర విజ్ఞానాల్లో కూడా, డెవలప్మెంట్లో కూడా వెనకబడి ఉన్నాం. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా మేము భారతదేశం కూడా మేము అన్ని రంగాల్లో సమానంగా ఉన్నామని చెప్పి ఖ్యాతి కావాలంటే మీలాంటి పిల్లలు ఈ దేశానికి ఆదర్శం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.